హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో అందరూ ఊర్లో ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను, కోడిపందాలు అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో సో ఈరోజు అయితే బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ కూడా చాలా అవుట్ పర్ఫామ్ అయితే చేశాయి. ఓకే, అండ్ నిఫ్టీ కూడా 22,000 ఏదైతే హోల్డ్ అయితే చేసింది. మన డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాము. నిఫ్టీ అయితే మాత్రం ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో తీసుకొని మంచిగా మనకు ఒక పిన్ బార్ అయితే వచ్చింది. దీని సపోర్ట్ తీసుకొని అంటే ఆల్మోస్ట్ ఈ లో లెవెల్ ఏదైతే ఉందో 22,000ని బ్రేక్ చేయలేదు. రేపు కూడా ఐ థింక్ బీటీఎస్టీ కూడా కాల్ సైడే వచ్చింది, సిఈనే ఇచ్చాము. సో ఒకవేళ ఇన్ కేస్ రేపు కనుక 22,000 కనుక హోల్డ్ చేస్తే ఇంకా మనం ర్యాలీ అయితే చూడొచ్చు. సో మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాము. ఎవరైతే ఈ లోయర్ లెవెల్లో అంటే 21,500 అండ్ ఏదైతే ఇప్పుడు రెసిస్టెన్స్ బ్రేక్ అయిందో 21,750 దగ్గర లాంగ్ వెళ్ళిన వాళ్ళు అయితే ఇంకా హోల్డ్ అయితే చేస్తూ ఉంటారు. ఇంకా మనకి ప్రాపర్గా ఒక రెడ్ క్యాండిల్ అనేది అయితే పర్లేదు. సో మనం ఇందా డైలీ టైం ఫ్రేమ్లో చెప్పుకున్నట్టు 22,000 ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ లెవెల్ మనకి. సో అది బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనకైతే లైక్ షార్టింగ్కి వెళ్ళడం అనేది మంచి ఐడియా అయితే కాదు. సో రేపు ఇన్ కేస్ ఒకవేళ 22,100 పైన కూర్చుంది అనుకుంటే కనుక నెక్స్ట్ ఇంకా మంచిగానే నెక్స్ట్ లెవెల్ వచ్చేసి సైకలాజికల్ అండ్ మేబీ ప్రాఫిట్ బుకింగ్కి ఒక ఛాన్స్ ఉన్న లెవెల్ అయితే 22,200. సో ఇక్కడ వరకు అయితే ఒక 100 పాయింట్స్ అయితే ఈజీగా వెళ్ళిపోవడానికి అయితే ఛాన్స్ ఉంది. మనం షార్టింగ్కి ఎప్పుడు వెళ్ళాలి అంటే కనుక 22,000లో అంటే రేపటికి 22,000లో 15 మినిట్స్ కనుక కూర్చుంటే మనం షార్టింగ్కి అయితే వెళ్ళొచ్చు. దీనికి టార్గెట్స్ కూడా కింద ఏదైతే ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో అంటే 21,900 ఆర్ 920 లెవెల్లో మనం ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడానికి టార్గెట్ 1గా అయితే మనకి ఇక్కడ వస్తుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఈ లెవెల్లో. సో అది వచ్చేసి కూడా రౌండ్ లెవెల్ 21,800గా మనకి కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మన టార్గెట్ 2. బట్ మోస్ట్లీ 22,000 దగ్గర ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి ఆర్ ఫ్లాట్ అయినా ఇక్కడికి వస్తే కనుక దిస్ ఇస్ ద రైట్ ఏరియా టు బై. ఇక్కడ నుంచి మనకి సపోర్ట్ తీసుకొని బౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది ఫస్ట్ టార్గెట్గా మనం చూసుకోవాల్సింది 109 అండ్ 200 ఏదైతే ఉందో సెకండ్ టార్గెట్గా చూసుకుంటే సరిపోతుంది. మోస్ట్లీ 22,000 అయితే బ్రేక్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఐటీ ఇండెక్స్ కావచ్చు, మిగతా ఇండెక్స్లు అన్నీ కూడా ఈరోజు మంచిగా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. కాబట్టి స్టాక్స్ అన్నీ కూడా మంచి సపోర్ట్ లెవెల్లో అండ్ ఆల్ టైమ్ బ్రేక్అవుట్ అవి పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఫిబ్రవరిలో మనకి బడ్జెట్ అయితే ఉంది కాబట్టి ఆ ర్యాలీ కూడా ప్రీ బడ్జెట్ ర్యాలీ అంటారు కదా, సో అది కూడా మనకి ఇప్పుడు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది. జస్ట్ ఫిబ్రవరికి ఇంకా 1 మంత్ టైం ఉంది కాబట్టి మనకి మంచి ర్యాలీ. అండ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటారో లైక్ మనం అంతకుముందు డార్బాక్స్ బాక్స్ థియరీ అనేసి చెప్పాము. సో ఆ బాక్స్ థియరీలో వచ్చినప్పుడు ఒకసారి వీడియో చూడండి, చూడకపోతే కనుక ఆ వీడియో చూసిన తర్వాత ఒకవేళ దాంట్లో మీకు సెల్ సిగ్నల్ వస్తుంది, లేకపోతే ఏదైతే మేజర్ లెవెల్ ఉందో ఒక రెడ్ క్యాండిల్ సాలిడ్గా పడుతుంది అనుకుంటే అప్పుడు మీరు పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అయితే బెటర్ ప్లాన్ చేసుకోండి. అదర్వైజ్ అసలు ప్రాఫిట్ బుకింగ్ అనే మాటే తీసుకోవద్దు, బెటర్. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుంటే కనుక బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఆల్ టైమ్ హైకి ఇంకా చాలా టైం అయితే ఉంది ఇక్కడ మనకి. సో మనం డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాము. డైలీ టైం ఫ్రేమ్లో కనుక మనం గమనిస్తే అన్నీ కూడా హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫార్మాట్లోనే వచ్చింది. ఇంకా మనకి ఏదైతే ఉందో ఈ వి షేప్ ఏదైతే ఉందో రికవరీ అవ్వడానికి ఇంకా మనకి రెసిస్టెన్స్ ఫీల్ అవ్వడానికి ఈ లెవెల్ వరకు ఇంకా ఛాన్స్ ఉంది. అంటే 48,400 అనేది మనం చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన లెవెల్ అనమాట. సో ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. సో దీని తర్వాత మనకి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి రేపు దాని లెవెల్స్ కూడా ఏంటనేది ఒకసారి చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీలో కానీ చాలా స్ట్రాంగ్ ఉందనే చెప్పొచ్చు. షార్టింగ్ అయితే కనుక 48,000 దగ్గర మినిమం 15 మినిట్స్ క్యాండిల్ కూర్చుంటే అప్పుడు అట్లీస్ట్ ఒక 200 పాయింట్స్ వరకు మాత్రం వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటికెప్పుడు అయితే కనుక షార్టింగ్ అయితే వెళ్ళొద్దని చెప్తాను. బెటర్ మీరు సెల్లర్స్ అయితే కనుక డిప్స్ వచ్చినప్పుడల్లా పుట్స్ సెల్ చేసుకోవడం బెటర్. అండ్ విత్ ద స్టాప్ లాస్ ఆఫ్ 47,600 స్టాప్ లాస్ పెట్టుకుని మీరు పుట్ సెల్
చేసుకోవడం బెటర్ అనే చెప్తాను. నేను కూడా అదే ప్లాన్లో అయితే ఉన్నాను. సో మనకి 48,500 వచ్చేసి ట్వైస్ ఈ లెవెల్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ ఫీల్ అయ్యి మళ్ళీ కిందకి రావడాన్ని మనం గమనించవచ్చు. సో ఇన్ కేస్ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ BTST హోల్డ్ చేస్తుంటే కనుక 48,400 దగ్గర మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇక్కడ నుంచి ఒకవేళ ఈ లెవెల్ కనుక పైననే ఓపెన్ అయ్యింది అనుకుంటే కనుక మనకి స్టాప్ లాస్ వచ్చేసి 48,400గా ఉంటుంది. సో ఇక్కడ మనం ప్రాఫిట్ అనేది పార్షియల్గా బుక్ చేసుకుని కొంతవరకు స్టాప్ లాస్ పెట్టుకుని నెక్స్ట్ ట్రయల్ చేసుకోవడం అనేది బెటర్ థింగ్. ఇన్ కేస్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లైక్ ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్గా ఓపెన్ అయినా సరే 48,000 ఇందాక చెప్పుకున్నట్టు మంచి లెవెల్ బై చేయడానికి అయితే. ఒకవేళ 48 కట్ అయ్యి అంటే బ్రేక్ అయ్యి హోల్డ్ చేస్తేనే అప్పుడు మాత్రమే షార్ట్ చేయండి. అది కూడా చాలా తక్కువ. ఎందుకంటే మనం గమనిస్తే డైలీ టైం ఫ్రేమ్లో కావచ్చు, లోయర్ టైం ఫ్రేమ్లో కావచ్చు, ఎవ్రీ డిప్ కూడా మంచి బయింగ్ వస్తుంది. బయింగ్ కూడా చాలా సాలిడ్ వస్తుంది మీరు గమనిస్తే కనుక. ఓకే, సాలిడ్ గ్రీన్ క్యాండిల్స్ వచ్చి, సో దట్ ఇండికేట్స్ దట్ బుల్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ లెవెల్స్ మనం రేపైతే చూసుకుంటే బెటర్ యాజ్ ఎ సెల్లర్ పర్స్పెక్టివ్లో కూడా. సో ఈరోజు ఆల్రెడీ మంచి ర్యాలీ ఇచ్చింది కాబట్టి రేపు మోస్ట్లీ మార్నింగ్ అంతా కూడా ఫ్లాట్గా ఉండేదానికి అవకాశం ఉంది. చాలా తక్కువ రేంజ్లో కదలాడడానికి. మోస్ట్లీ గ్యాప్ అప్ అయ్యి 48,400 కనుక మనకి టార్గెట్ ఇచ్చేస్తే ఆల్మోస్ట్ ఇది ఈ లెవెల్లోనే తిరగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఆఫ్టర్నూన్ నుంచి ఎప్పుడైతే ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉందో దాని తర్వాత మనకి ఆఫ్టర్నూన్ నుంచి మంచి పెద్ద స్పైక్స్ అండ్ వొలటైల్ మూవ్స్ ఉండేదానికి అవకాశం అయితే ఉంది. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ OA ఏదైతే ఉందో అది కూడా ఒకసారి చూసేద్దాము షీట్లో. సో బ్యాంక్ నిఫ్టీ వీక్లీలోకి వచ్చేసరికి మనకి 25,56 ఉంటే 32 ఉంది. ఇక్కడ క్లియర్గా పుట్స్ వచ్చేసి చాలా ఎక్కువ ఉన్నాయనేసి మనం తెలుసుకుంటున్నాము ఈ డేటాను బట్టి. సో దట్ మీన్స్ దట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇంకా పైకి వెళ్ళడానికే ఛాన్సెస్ అయితే ఉన్నాయనేసి. సో అండ్ నియర్ మంత్, నెక్స్ట్ మంత్, ఫార్ మంత్ ఏదైతే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఉన్నాయో మొత్తం ఓవరాల్గా వచ్చేసి 1,56,000 ఉంటే ఇది వచ్చేసి 1,72,000 ఉంది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 15,000 వరకు కూడా మనకి పుట్ సైడే ఎక్కువ ఉన్నారు. సో డిఫరెన్స్ కూడా లాస్ట్ వీక్ కంపేర్ చేసుకుంటే మనకి డబల్ అయింది. మనం లాస్ట్ వీక్ డేటా కూడా జస్ట్ ఐ విల్ షో యూ ఇన్ ఎ గ్లాన్స్. సో లాస్ట్ వీక్ మనం డిఫరెన్స్ చూసుకుంటే కనుక ఇక్కడ 88,000 వచ్చింది. సో అదే డిఫరెన్స్ ఇప్పుడు 15,000 వచ్చింది. ఇక్కడ 129 ఉంటే 156 అండ్ 137 వచ్చేసి 172. సో ఎంతవరకు చేంజ్ అయింది అనేది మనం గమనించవచ్చు. ఈవెన్ కాల్స్ పెరిగినా సరే దానికి తగ్గట్టుగానే పుట్స్ కూడా చాలా వరకు పెరిగినాయి. సో ఓవరాల్గా డిఫరెన్స్ కూడా ఏదైతే ఉందో ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ కూడా 15,000 వరకు పెరిగింది. సో క్లియర్గా పుట్ రైటర్స్ ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నారని అయితే మనకు అర్థమవుతుంది. సో షార్ట్ కవర్ వచ్చి ఇవన్నీ చేయాలి అంటే కనుక మనం ఇందాక చెప్పుకున్నట్టు బ్యాంక్ నిఫ్టీలో ఒక హై లెవెల్ ఏదైతే ఉందో అది కూడా బ్రేక్ అయితే ఎక్స్పైరీ లోపు మనం ఇంకా షార్ట్ కవరింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ చూసేద్దాం రండి. సో ఫిన్ నిఫ్టీ చార్ట్లో ఉన్నాము డైలీ టైం ఫ్రేమ్లో. సో గమనిస్తే కనుక ఇది చాలా రెసిస్టెన్స్ ఏరియా. మన చార్ట్ అంతా కూడా చాలా క్లమ్జీగా ఉంది. ఓకే, ఏదైతే ఇవాళ టుడే హై ఏదైతే ఉందో 21,502 అనేది చాలా మంచి రెసిస్టెన్స్ అని మనం చెప్పొచ్చు. రేపు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. సో దీన్ని బట్టి రేపు మార్నింగ్ ఎయిదర్ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వకపోతే కనుక పెద్దగా దీంట్లో మూమెంటం అయితే రావడానికి అయితే ఛాన్స్ అయితే లేదు. ఓకే, దీంట్లో కూడా మనకు ఒక సో ఆల్రెడీ మనకి ప్రీవియస్ క్లోజింగ్ ఏదైతే ఉందో దాని పైననే క్లోజింగ్ ఇచ్చింది, ఆ రెడ్ సేమ్ లెవెల్లో ఇచ్చింది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక నెక్స్ట్ 550 లెవెల్లో, అంటే చాలా చిన్న పాయింట్స్, ఒక 50 పాయింట్స్ మాత్రం ఉంది. అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఏదైతే ఉందో 600. సో ఈ మధ్యలో ఉంటే కనుక మనకి పెద్దగా మూమెంటం లేదనే చెప్పాలి. అండ్ డౌన్ సైడ్ కూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లాగానే ఫిన్ నిఫ్టీ కూడా అఫ్కోర్స్ సేమ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంపోనెంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి వస్తాయి కాబట్టి ఈ సెగ్మెంట్ అంతా కూడా చాలా మంచి అవుట్ పర్ఫార్మ్ చూపిస్తుంది ఈ స్టాక్స్ అన్ని కూడా. సో 21,400 లెవెల్ బ్రేక్ అవుతేనే మనకి ఆల్మోస్ట్ మనం 21,250 వరకు చూడొచ్చు. ఓకే, అండ్ ఫస్ట్ టార్గెట్గా మనం 350 అండ్ 250 అయితే మనకి టార్గెట్ 1 అండ్ టార్గెట్ 2గా మనకైతే తెలుస్తుంది. అండ్ అప్ సైడ్ మనం ఇందాక అనుకున్నట్టు 550 అండ్ 600 ఏదైతే ఉందో, అంటే అప్ సైడ్ వచ్చేసి చాలా తక్కువ పొటెన్షియల్ అయితే ఉందని చెప్పొచ్చు. ఒకవేళ 600 దాటితే మనకి చాలా వరకు షార్ట్ కవరింగ్ రావడానికి
రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ రేపు ఎక్స్పైరీ కాబట్టి మోస్ట్లీ ఈ ట్రయాంగిల్లోనే కనుక ఉంటే కనుక మనం యాజ్ ఎ బయ్యర్గా చాలా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ప్రీమియమ్స్ ఎరోజన్ అనేది ఫాస్ట్గా అవుతుంది కాబట్టి ఫిన్ నిఫ్టీలో ఎస్పెషల్లీ లిక్విడిటీ కొంచెం కంపారిటివ్లీ బ్యాంక్ నిఫ్టీ తక్కువ ఉంటాయి కాబట్టి యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అండ్ వైల్ ట్రేడింగ్ ఇన్ ఫిన్ నిఫ్టీ. ఓకే, సో అదండి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ కూడా ట్రేడింగ్ లెవెల్స్ అండ్ ఇంపార్టెంట్ ఎక్స్పైరీ లెవెల్స్ కూడా అండ్ ట్రేడ్ ప్లాన్స్ కూడా. సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సో వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి, అందరికీ సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు. సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.